అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. మిత్రులారా, హైదరాబాద్లో బెస్ట్ కాలేజ్ ఏంటి, తెలుగు రాష్ట్రాల్లో ఉండే ఎంసెట్ ఆధారంగా ఉండేటువంటి బెస్ట్ కాలేజ్ ఏంటని ఆలోచిస్తే ప్రధానంగా ఒక 3 పేర్లు వినపడతాయి. జేఎన్టీయూ అని, సిబిఐటి, విఎన్ఆర్. సరే, ఉస్మానియా కూడా ఉండే, కానీ ఈ మధ్య కొంచెం దాని ప్రభావం తగ్గిపోయింది. ప్రస్తుతం నేను ఇప్పుడు జేఎన్టీయూకు, విఎన్ఆర్కు, సిబిఐటి మధ్య ఏది బెస్ట్ అనేటువంటి విషయం మీద నా అభిప్రాయాలు తెలియజేస్తాను. గతంలో కూడా 2 వీడియోలు చేశాను మిత్రులారా. బిట్స్ పిలాని, ఎన్ఐటి వరంగల్, త్రిబుల్ హైదరాబాద్ మధ్య, మూడింటి మధ్య ఏది బెస్ట్. అదే ఏపీలో త్రిబుల్ కర్నూలులో, త్రిబుల్ శ్రీ సిటీ, ఎన్ఐటి ఏపీ మధ్య కంపారిజన్. ఇది ఈ క్రమంలో 3వది. మిత్రులారా, ఈ వీడియో చేయాలంటే మనం తీసుకునేటువంటి స్టాటిస్టిక్స్ ఏది కూడా వ్యాలిడిటీ ఉన్నటువంటి స్టాటిస్టిక్స్ కాదు. ఎందుకంటే మీరు జేఎన్టీయూ వాళ్ళ ముగ్గురు సైట్లో కూడా యావరేజ్ ప్యాకేజ్ కానీ, మీడియం ప్యాకేజ్ కానీ మెన్షన్ చేయలేదు. చాలా సైట్లు కూడా మెన్షన్ చేయలేదు, కొద్దిమంది మాత్రం చేస్తున్నారు. త్రిబుల్ వాళ్ళు ఇస్తున్నారు, బిట్స్ వాళ్ళు ఇస్తున్నారు. సో వాళ్ళు కానీ మిగతా వాళ్ళు ఇవ్వడం లేదు. మన ఎంసెట్ కాలేజ్ ఎవరు కూడా యావరేజ్ ప్యాకేజ్ ఇవ్వడం లేదు. ఎందుకంటే యావరేజ్ ప్యాకేజ్ వాళ్ళు ఇస్తే చాలా చాలా తక్కువ ఉంటుంది. కానీ మీకు ప్రైవేట్ సైట్స్ మీ స్టాటిస్టిక్స్ చూస్తే, మీకు ఉదాహరణకు నా దగ్గర కొన్ని ఉన్నాయి. జేఎన్టీయూ యావరేజ్ ప్యాకేజ్ 10.5, సిబిఐటి 14.15, విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి 10.2. అది ఇంపాసిబుల్ విషయం. మీరు శిక్షా సైట్లో ఉంది, మీరు చాలామంది వాటిని నమ్ముతున్నారు. కాబట్టి ఈ ప్రైవేట్లో ప్రామాణికత లేని వెబ్సైట్లో ఎంసెట్ సమాచారం తప్పు. అఫ్కోర్స్ వీళ్ళు కొన్ని త్రిబుల్ ఐటీలవి, కొంతవరకు ఐఐటీలో కొంత డాటా ఉంటుంది, కొన్నిట్లో కానీ ఉంటుంది, కానీ వీటికి మాత్రం తప్పు. మీరు ఏ సైట్లో కూడా మీకు సమాచారం సరైనటువంటిది. కట్ ఆఫ్ అంటే ఎంసెట్ సైట్లో ఉంటుంది, ఏరియా అనేది అంతవరకు కరెక్ట్ ఉంటుంది, కొంతవరకు హయ్యెస్ట్ పే కూడా ఉండొచ్చు. కానీ యావరేజ్ ప్యాకేజ్ విషయంలో ఎవరు చెప్పేది కూడా నిజం కాదు. ఈ మూడిట్లో ఏది బెస్ట్ అనే విషయం మనం చర్చిద్దాం. మీకు ఎస్బీఆర్ టాక్స్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో ప్లేస్టోర్లో ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్లేస్టోర్ నుంచి ఫోన్ నెంబర్ మీకు ఏమైనా హెల్ప్ కావాలనుకున్నట్టయితే. అదేవిధంగా దానికి సంబంధించిన కోర్సు, మీకు ఎంసెట్కి సంబంధించిన టీఎస్ ఏపీ ఎంసెట్ కోర్సు ఉంది. దీనికి సంబంధించినటువంటి గైడెన్స్ కోసం పూర్తి స్థాయి వెబ్ ఆప్షన్స్ ఇవ్వబడతాయి, జూమ్ మీటింగ్స్ ఉంటాయి, ఫిజికల్ కౌన్సిలింగ్ ఉంటుంది. ఇది ఒక సమగ్రమైనటువంటి వ్యవస్థతో పనిచేస్తుంది మిత్రులారా. కాబట్టి అవకాశాన్ని వినియోగించుకోండి. ఒకసారి మూడింటి మీద సంబంధించిన బేసిక్ డేటా చెప్తాను నేను. జేఎన్టీయూ 1970లో స్టార్ట్ అయింది. జేఎన్టీయూ హైదరాబాద్ గురించి, కూకట్పల్లి నుంచి మాట్లాడుతున్నాను. 89 acres ఏరియా, హయ్యెస్ట్ పే 46 lakhs. సో యావరేజ్ అనేది అవైలబుల్గా లేదు, నేను దాని గురించి మాట్లాడతాను చివరిలో. సిఎస్సి కట్ ఆఫ్ 6912. సో అంత దూరం కూడా వచ్చి ఉండకపోవచ్చు, బట్ చూద్దాం లాస్ట్ ర్యాంక్ వల్ల. 3rd phase వరకు అంత దూరం పోయి ఉండొచ్చు, ఫస్ట్ ఫేజ్లో పోదు. సిబిఐటి 1979, వెరీ ఓల్డ్. సో ఆల్మోస్ట్ 45 ఏళ్ళు, 45 years. ఇది ఓల్డెస్ట్ కాలేజ్, ఇది లెజెండరీ ఇన్స్టిట్యూషన్. ఏరియా 50 acres, గండిపేట దగ్గర ఉంటుంది. హైయెస్ట్ ప్యాకేజ్ 36.5 lakhs, యావరేజ్ ప్యాకేజ్ 14.15. అది శిక్షా ప్రకారం. అది కూడా సరైన ఉంటుంది కదా. దీనికి జేఎన్టీయూకి 10.5 ఇచ్చారు, అది కూడా మీరు నమ్మకండి. బయట ఎక్కడ సోషల్ వెబ్సైట్లో లేదు అది. సో సిఎస్సి కట్ ఆఫ్ సుమారుగా అంతే, 7,000, 7,500 సిఎస్సి స్పెషలైజేషన్స్ ఉంటుంటాయి. విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి 1995, సో జస్ట్ 30 ఏళ్ళు. ఏరియా 23 acres, బాచుపల్లిలో ఉంటుంది. హయ్యెస్ట్ పే 49 lakhs, యావరేజ్ 10.2 శిక్షా ప్రకారం. అది కూడా నమ్మకండి, బయట వెబ్సైట్లో ఏది కూడా ఇచ్చాను నేను. మీడియన్ అనేది 6.14, అది కూడా మీరు నమ్మే విషయం కాదు. ప్లేస్డ్, సో 95% ప్లేస్ ఉంటే అది కూడా తప్పే శిక్షా ప్రకారం. అంతమంది ప్లేస్ గారు మేబీ 50%, 60%, 40% ప్లేస్ అవుతారు. సో జేఎన్టీయూ దీని ఫీ చూస్తే మీకు 3 జేఎన్టీయూ హెచ్లో సమ్ 40,000 per year ఉంటుంది. మిగతా రెంట్లో కూడా సుమారు 1,40,000, 1,50,000 ప్రాంతాల్లో అయిపోతుంది. సో సిబిఐటికి బాయ్స్ ఓన్ హాస్టల్ ఉంది. మీకు జేఎన్టీయూకి ఆల్రెడీ క్యాంపస్ కూడా అందరికి హాస్టల్ ఉంది. విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి కూడా దాని పక్కన జస్ట్ 1/2 kilometer దూరంలో హాస్టల్ ఉంది. వెరీ హైఫై హాస్టల్, వెరీ మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే చాలా బాగుంటాయి. ఈ మూడిట్లో ఏది బెటర్ అనేది మనకు ఉండే చర్చ. స్టాటిస్టిక్స్ బట్టి మీరు ఏం చెప్పలేరు. ఎందుకంటే ఏ వరకు కూడా నిజమైన స్టాటిస్టిక్స్ వేరు. ఎందుకంటే 2020లో రకరకాల స్పెషలైజేషన్ బ్రాంచెస్ వచ్చినాయి. ఫస్ట్ ప్లేస్మెంట్ ఇప్పుడుంది.
ఇప్పుడు చాలా రిసెషన్ ప్రాబ్లం ఉంది, ప్లేస్మెంట్స్ సరిగా రావడం లేదు, ఈ డేటా లేదు, కాబట్టి మీకు ప్రామాణికమైన డేటా కష్టం. కానీ ఓవరాల్గా మనకుండే సమాచారము చాలామంది ఎక్స్పర్ట్స్ స్టూడెంట్స్ మాట్లాడిన తర్వాత జేఎన్టీయూలో ఫ్యాకల్టీస్ చాలామంది పార్ట్ టైం వాళ్ళు ఉన్నారు. ప్లేస్మెంట్ విషయంలో వాళ్ళు తీసుకోవాల్సిన శ్రద్ధ తీసుకోవడం లేదు, తక్కువ ఫీ ఉంది, ఇన్ఫ్రా బాగుంటుంది, సిటీ సెంటర్లో ఉంటుంది, క్యాంపస్లో మీకు అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, అంతవరకు బాగుంటుంది, టీచింగ్ కూడా బాగుంటుంది. కానీ ప్లేస్మెంట్ విషయంలో కొంచెం మిగతా వాటికంటే కొంచెం తక్కువ ఉంది. కంపెనీస్ వస్తాయి, కానీ మీరు బాగా ప్రొయాక్టివ్గా ఉంటేనే మీకు మంచి ప్లేస్మెంట్స్ వస్తుంది. లెర్నింగ్ కూడా మీరు సొంతంగా నేర్చుకోవాల్సింది ఎక్కువ ఉంటుంది. మీరు ఇండిపెండెంట్గా ఉంటే జేఎన్టీ కూడా వెళ్ళొచ్చు, వెరీ ఎకనామికల్, చాలా బాగుంటుంది. కానీ ఇటీవల ఫాస్ట్గా గ్రో అయినటువంటి ఇన్స్టిట్యూషన్ విఎన్ఆర్ విద్యాజ్యోతి. లాస్ట్ 5-10 ఏళ్ళలో చాలా గ్రో అయింది, చాలా ఫండింగ్ ఉంది, మంచి ఫ్యాకల్టీ తీసుకుంటున్నారు. చాలామంది అభిప్రాయంలో విఎన్ఆర్ఏ నెంబర్ 1, సిబిఐటీ తక్కువ అని. ఇది ఎంతవరకు నిజము? మీరు హైప్ ఉంది, మీడియా ఉంది, అది కమ్మ సంఘం వాళ్ళ సంబంధించినటువంటి కాలేజ్. ఆ ఫంక్షన్ కూడా కమ్మ సంఘం వాళ్ళే పెట్టారు. మన రామానాయుడు హీరో వెంకటేష్ వాళ్ళ నాన్ననే దాని ఫౌండర్ చైర్మన్. కాబట్టి మీడియా ప్రొఫైలు మార్కెటింగ్ వాళ్ళకి చాలా ఎక్స్పర్టైజ్ దాంట్లో. సిబిఐటీకి అంత పబ్లిసిటీ చేసుకోదు, మీడియా కూడా వాళ్ళకి లేదు. సో కాబట్టి విఎన్ఆర్ ఎక్కువ ప్రాచుర్యం ఉంది, సిబిఐటీకి రావాల్సినంత ప్రాచుర్యం ఈ మధ్య కాలంలో రాలేదు. కానీ ఇప్పటికీ కూడా మంచి లెజెండరీ కంపెనీస్ కానీ, క్యాంపస్ కల్చర్ కానీ, మీకు కాస్మోపాలిటన్ కల్చర్ కానీ, సో మీకు ఒక ఫ్రీ స్టైల్ అవన్నీ ఉండడం కానీ, ఫ్రీ స్టైల్ నెగిటివ్ కాదు, ఫ్రీ స్టైల్ అనగానే చాలామంది ఏదో విచ్చలవిడితనం అనుకో, అట్లా కాదు. స్వేచ్ఛాపూరిత వాతావరణం కానీ, ఆ లెర్నింగ్ సిస్టమ్స్ అవన్నీ కూడా సిబిఐటీ బెటర్. సిబిఐటీ కాస్త ఫ్రీడమ్తో కోరుకుంటే మీరు ఒకరికొకరు కలిసి మనం ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు. కానీ విఎన్ఆర్ విద్యాజ్యోతి కొంచెం స్ట్రిక్ట్ టైప్ సిబిఐటీతో పోలిస్తే. ఇంజనీరింగ్ కాలేజ్లో స్ట్రిక్ట్ ఉండడం మంచిది కాదు, డిసిప్లిన్ ఉండడం కొంత అవసరమే, కానీ ఎక్కువ కావాల్సినంత ఫ్రీడమ్ ఉండాలి. ఎందుకంటే వాళ్ళ కెరీర్ని వాళ్ళు ఎట్లా మలుచుకోవాలనేది విద్యార్థులు డిసైడ్ చేసుకుంటారు. కానీ మరీ మనము చైతన్యనారాయణ అయ్యేది అంత అధ్వానంగా ఉండదు రండి విఎన్ఆర్, కానీ మరి అట్లాంటి సిస్టమ్ ఉండకూడదు. కాబట్టి స్వేచ్ఛ అనేది ఒక అసెట్. కానీ మీరు ఎవడు పట్టించుకోకుండా, టీచ్ చేయకుండా, మీకు ప్రాజెక్ట్ వర్క్ లేకుండా, స్టాఫ్ లేకుండా ఇష్టం కూడా అది స్వేచ్ఛ కాదు, అది విచ్చలవిడితనం అవుతుంది, అది ఇండిసిప్లిన్ అవుతుంది. టీచింగ్ ఉండాలి, కేరింగ్ ఉండాలి, ప్లేస్మెంట్ ప్రొవైడ్ చేయాలి, ప్రాజెక్ట్ వర్క్స్ ఇవ్వాలి, సో ఇన్నోవేషన్ ఉండాలి, స్వేచ్ఛ ఉండాలి. అట్లా సిబిఐటీలో ఉంటాయి. ఇప్పటికి కూడా నా దృష్టిలో సిబిఐటీయే మంచి కాలేజీ. నేను చాలామంది మాట్లాడి చెప్తున్నాను. మీ బయట ఫోకస్లో జేఎన్టీ ఉండొచ్చు, హాస్టల్ వల్ల జేఎన్టీ కొద్దిగా అడ్వాంటేజ్ ఉంది. ప్లస్ ప్రైమ్ లొకేషన్లో ఉంది, అది బాచుపల్లిలో ఉంది. సిబిఐటీ గండిపేటలో ఉంది. బాచుపల్లి అని ఇప్పుడు హైటెక్ సిటీ కానీ, మీ కుకట్పల్లి, జేఎన్టీ, మియాపూర్, ఇప్పుడు ఇది చాలా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఏరియాలో బాజు ఉంది. కాబట్టి సిబిఐటీకి క్రేజ్ ఉంది. జేఎన్టీకు మీకు విఎన్ఆర్కి క్రేజ్ ఉంది. కానీ నిజానికి సిబిఐటీ నా దృష్టిలో ఇప్పటికి కూడా సిబిఐటీ మంచి కాలేజ్. కానీ హాస్టల్ అదర్ ఇష్యూస్ వల్ల కూడా మీరు చేస్తే మీరు ప్రిఫర్ చేయొచ్చు. కానీ మీకు మొత్తం కలుపుకోవాలంటే 10 విఎన్ఆర్ చదవాలంటే దాదాపు అన్ని హాస్టల్ అంతా కలిపి 12-13 లక్షలు దానికే అవుతుంది. అదే జేఎన్టీలు చదివితే మీకు 2-3 లక్షలు అయిపోతుంది. 10 లక్షలు మీరు సేవ్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ ఈక్వల్ స్టేటస్. కాబట్టి మనీ ఆల్సో ఇంపార్టెంట్. 10 లక్షలు మళ్ళీ లోన్ కట్టుకుంటూ పోవాలి. మీకు 10,000 తక్కువ ప్యాకేజ్ లోన్ కట్టడం తప్పుతుంది మీకు. కాబట్టి మీకు ఫైనాన్స్ అనేది మ్యాటర్ అయితే మీరు హ్యాపీగా జేఎన్టీ తీసుకోవచ్చు. మంచి, నేను చాలాసార్లు జేఎన్టీ వెళ్ళాను, సిబిఐటీ వెళ్ళినా, విఎన్ఆర్ వెళ్ళినా. కాబట్టి మీకు ఈ 3 కూడా మంచి కాలేజెస్. బట్ ఓవరాల్గా క్యాంపస్ కల్చర్, అకాడమిక్స్ అవన్నీ చూస్తే సిబిఐటీకి నేను ఎడ్జ్ ఇస్తాను. ఇది మిత్రులారా. కాబట్టి ఈ వీడియో నచ్చితే మీకు తప్పనిసరి లైక్ చేయడం వల్ల చాలామందికి వీడియో వెళ్తుంది. దాని అల్గారిథం ఉంది. నేను ఎప్పుడు చెప్పే అలవాట్లేదు, ఈ మధ్య చెప్తున్నాను. అందరు వెంటనే లైక్ అనే దాని మీద ఫ్రీగా జస్ట్ ఇట్లా క్లిక్ చేస్తే మీరు ఎస్బీఐ టాక్స్కు మద్దతు ఇచ్చిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఎస్బీఐ టాక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సంబంధిత కోర్స్ జస్ట్ 1000 రూపీస్కు నాతో పాటు అనేక మంది ఎక్స్పర్ట్స్ కూడా మాట్లాడతారు. ధన్యవాద్. భారత్ మాతాకి జై.